హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం కాకరకాయ పల్లి కారంతో కాకరకాయ ఫ్రై చేస్తున్నా అండి. దానికి కావాల్సింది కాకరకాయలు ఒక కాయను రెండు ముక్కలుగా చేసేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో బాగా కడిగేసి లోపల ఉండదంతా తీసేసానండి. ఇత్తనాలు గుజ్జులాగా ఉంటుంది అంతా తీసేసి శుభ్రంగా పక్కకు పెట్టేసుకొని దానికి పల్లి కారం రెడీ చేసుకోవాలి కదా. పల్లీలు వేయించి పెట్టేసుకున్న పల్లీలు, కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయి, కొద్దిగా బెల్లం అండి. కొంచెం చింతపండు, కొద్దిగా బెల్లం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని పల్లీలు వేయించుకొని పక్క పెట్టాను. చల్లారుతుంటాయి కదా. ఈ కాకరకాయలన్నీ ఈ విధంగా చేసుకున్నాయి కదా. నెక్స్ట్ ఇంకొక కూర కూడా అండి, బీన్స్ క్యారెట్ కూర చేద్దామని దానికి కూడా బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ముందు ఏంటంటే కాకరకాయ వేయించుకుందాం. ఫస్ట్ కాకరకాయ కొద్దిగా నూనె కొద్దిగా వేడెక్కినాక పసుపు ఉప్పు వేద్దాం. పసుపు ఉప్పు వేసేసి అదే కొంచెం బాగా పసుపు ఉప్పు వేగిన తర్వాత కాకరకాయలన్నీ పెట్టేసుకుందాం. అందులో ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని చక్కగా పైన కాకరకాయ తొక్కుని తీసేసుకున్నాను. అంటే కొన్నిసార్లు అయితే నేను తొక్క తీయను, మంచిగా నీళ్ళలో ఉప్పు నీళ్ళు వేసి పసుపు ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టి బాగా కడిగేసి పెట్టేస్తాను. ఈరోజు అయితే తొక్క నీట్గా తీసేస్తాను. ఒక్కొక్కసారి అంటే అది తొక్క ఉంటే చేతి ఉంటుందని కాదు, ఉండదు. కాకపోతే నేను ఒక్కోసారి తీస్తే ఒక్కోసారి తీరమంట. అంటే నేను కాయను బట్టి పైన కాయ నీట్గా మంచిగా మచ్చలు లేకుండా ఉందనుకోండి తొక్క తీయను. కొంచెం మచ్చలుగా నీట్గా లేకపోతే మాత్రం దాన్ని కంపల్సరీ తీస్తా అండి. ఇప్పుడు ఆ కాకరకాయని అటువైపు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బీన్స్ కర్రీ కోసము ఉల్లిపాయలు వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేడెక్కిన తర్వాత అవి ఏగుతూ ఉంటే సిమ్లో పెడితే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మిక్సీ పట్టుకుందాం. ఈ పల్లీలులో ఎల్లిపాయ, బెల్లము, చింతపండు వేసాం కదండి, అలా కంటిన్యూ చేస్తే ముద్దలాగా అవుతుందండి. అలా కాకుండా కొంచెం రివర్స్ తిప్పుకున్నాం అనుకోండి పొడి పొడిగా వస్తుందండి. ఈ విధంగా మనం కొబ్బరి కూడా వేయలేదు చూడండి, కొబ్బరి కారం వచ్చినట్టు వచ్చింది. అదంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. పక్కకు కారపొడి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు బీన్స్, క్యారెట్ రెండు తాలింపు వేసేసుకున్నాం కాబట్టి ఏగినాయి కదా ఉల్లిపాయలు. అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసి ఒకటి ఎడల్పు లాంటి ప్లేట్ తీసుకుని, కొంచెం గుంటగా ఉండే ప్లేట్ తీసుకుని దాంట్లో వాటర్ వేసేసి పెట్టేసుకుంటే మనకు ఆవిరికి ఉడికిపోతుందండి. బీన్స్ క్యారెట్ అయినా కానీ సరే. పక్క స్టవ్ను పెట్టేసుకుని ఇప్పుడు కాకరకాయను ఒకవైపు మార్చుకుందాం. అంటే అటు ఇటు కలుపుకుంటూ ఉంటేనే కొంచెం ఒకవైపు వేగితే ఒకవైపు వేగవు అనమాట. అందుకని అటు ఇటు కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కదిపేస్తాం కదా, చక్కగా ఇది వేగుతూ ఉంటాయి. అటువైపు బీన్స్ కూడా చూసుకుందాం. వాటర్ బాగా వేడెక్కినాయండి. అప్పుడే చూడండి, ఒక్కసారి చూడగానే కొంచెం ముక్క మెత్తగా అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తొందరగా ఆవిరికి మగ్గిపోతుందండి. ఎక్కువ సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మంచిగా మగ్గిపోతుంది. ఇంకొక నిమిషం వదిలేద్దాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే అది చక్కగా మగ్గిపోతుంది. మనకు ఎల్లుల్లిపాయ కారం దానికోసము రెడీగా ఉందండి. మనం మసాలా కారప్పుడు ఇంట్లో చేసుకునేది ఉందని చెప్పాను కదా. ధనియాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని రెడీ చేసుకున్న కారపొడి ఉందండి. ఈ మధ్యకాలంలో అయితే నేను అదే వాడుతున్న. ఫ్రై కూరలకు బాగుంటుంది. కాకరకాయలు రెడీ అయిపోయినాయి కదా. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకొని కాకరకాయలు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉందండి, ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసినట్టు ఉంది కదా. మళ్ళీ ఆయిల్ ఎందుకని కొంచెం వంపేస్తాను. తీసి పక్కకు పెట్టేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రం చిన్న ముక్కల్లాగా కట్ చేస్తున్నా అండి. లేకపోతే తీసి పడేస్తారండి బాబు. కరివేపాకు అస్సలు తినరు. కానీ మంచిది తెలుసా, కరివేపాకు పచ్చిగా బాగా పచ్చడి కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది, వేస్తే మంచి వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు కర్రీ కూడా అయిపోయింది కదా. సిమ్లో పెట్టి ఉల్లిపాయలు వేగుతూ ఉంటుంది. బీన్స్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఆ నీళ్ళు తీసేద్దాం. ఉడికింది కదా ఇంకెందుకని చెప్పి తీసేసి ఇప్పుడు కారం వేసుకుందాం. మనం కారం చెప్పాను కదా, మసాలా కారపొడి అందులో అన్నీ ఆడించుకున్న పొడి ఉంది కదా. అందుకని ఎల్లిపాయ కారం ఈ మధ్య వేస్తలేను. దాంట్లో కూడా ఎల్లుల్లిపాయలు వేసి పట్టుకున్నాం కాబట్టి అది మనకు సరిపడంత ఉప్పు కూడా వేసాం కదా. ఉప్పు అయితే ఇంకా వేయనక్కర్లేదండి. సరిపడంత కారం వేసుకొని చక్కగా కూర అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. కొద్దిసేపు మూత పెట్టేద్దాం కూర. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి కారం పొడి వేసేసుకుని ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము. దీనికి ఇంకా ఎందుకంటే ఎక్కువసేపు కాకరకాయలు పెట్టాక ఇంకా ఎక్కువ మనకు పొయ్యి మీద పెట్టనక్కర్లేదు. ఎందుకంటే పల్లీలు వేయించుకున్నాము, మన ఉల్లిపాయలు వేగినవి, మంచిగా కాకరకాయలు డీప్ ఫ్రై చేసినాం కాబట్టి పర్వాలేదు. కారపొడి మొత్తం వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ అయితే తీసాను కానీ పర్వాలేదు, దాంట్లో ఉండే కానీ మనం అన్నంలో కలుపుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి మొత్తం వేసేసుకొని ఇప్పుడు కాకరకాయలు మనం బొంగుల్లాగా తయారు చేసుకున్నాం కదా, అందులో మొత్తం నింపేసుకుందాం. స్పూన్తో పట్టకపోతే కాలుతుంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేతితో గుచ్చితే మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒట్టి కారపొడి కాదు కదా, అందులో ఉల్లిపాయలు అయింది కదా, తింటుంటే చాలా బాగుంటుంది. చక్కగా మనకు కాకరకాయ పల్లి కారం రెడీ అయిపోయింది. అబ్బా దీనికి ఎక్కువసేపు పొయ్యి మీద అక్కర్లేదు, ఎందుకంటే అన్నీ వేయించుకున్నాయి కాబట్టి. తీసేసుకుని మంచి కారము కాకరకాయ అన్నీ కలిపేలాగా వేసుకొని కాస్త లైట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకున్న గిన్నెలోకి తీసి పెట్టుకుంటే వేడి వేడి అన్నం తింటే అసలు చాలా బాగుంటుందండి. మనకు పప్పులు పచ్చళ్ళు ఏం అక్కర్లేదు, ఒట్టి కాకరకాయని వేసుకోవచ్చు. పక్కన బీన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బీన్స్ క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అబ్బా కాకరకాయ చాలా మంచిది హెల్త్కు. పిల్లలు కూడా ఇష్టపడతారు, ఎందుకంటే చేదు ఉండదు,
మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు ఇప్పుడు కాకరకాయ అయితే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, మనకి ఇష్టంగా తినే వాళ్ళ కోసం అయితే ఎన్ని రకాలైన చేయొచ్చండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి, చేదు ఉండదు. ఉంటే చిన్న చిరుచేదు ఉంటుంది అంతే, ఏమవుతుంది చిరుచేదు పెద్ద ఇదేం కాదు కదా, అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. మాకైతే అంటే మీకు నచ్చిందని మాకు అందరికి నచ్చాలని లేదు కదా అనుకోవచ్చు, అది మంచిది కదబ్బా, ఒకసారి ట్రై చేయండి, ఏమవుతుంది. బీన్స్ కర్రీ కూడా అయిపోయింది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మాది బీన్స్ క్యారెట్ కర్రీ, కాకరకాయ పల్లి కారంతో కాకరకాయ ఫ్రై, వైట్ రైస్, కొద్దిగా పెరుగన్నం కూడా కలిపారండి. పెరుగు ఎక్కువ ఉంది, అచ్చంగా పెరుగు తినట్లేదని చెప్పేసి కొద్దిగా పెరుగన్నం కలిపి తింటారు కదా అని చెప్పేసి వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటా. ఒక చిన్న లైక్ చేయండి.